వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్లానింగ్ లో ఉన్నారండి. ఇప్పుడు ఏంటి సంపద సృష్టి అని రోజు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నీ ఆలోచనని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇప్పటి నుంచినే ఆలోచిస్తుంటారు. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఒకటి జగన్ మంచోడు కాదు, జగన్ వాళ్ళందరూ తిట్టిపోస్తుంటారు ఇట్లాగా. అప్పుడు ఎట్లయితే అంటే ఒక సైకలాజికల్ గా నిన్ను ప్రిపేర్ చేస్తారు. చివరికి ఉన్న వేదవల్ల మంచి వేదవని ఎన్నుకునే పద్ధతి తీసుకొస్తారు. మేము మంచి వాళ్ళం అంట్లో మా దగ్గర చెడ్డోళ్ళు ఉండొచ్చు, మేము కూడా చెడ్డోళ్ళం. అతనితో పోల్చుకుంటే మేము చెడ్డోళ్ళం తక్కువ చెడ్డోళ్ళం కాబట్టి మాకు ఓటేయమనేటటువంటి ధోరణి వీళ్ళది. వీళ్ళు తీసుకెళ్తున్న కాన్సెప్ట్ ఏంటంటే జగన్ కి వ్యతిరేక ప్రచారంతో పాటుగా సంపద మేము సృష్టిస్తున్నా అంటున్నాడు బాబు గారు. ఈ సంపద సృష్టి ఏది లాస్ట్ ఇయర్ పథకాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పాను కదా నేను సంపద సృష్టించి ఇచ్చానని చెప్తాడు. అప్పుడు ఇస్తాడు అన్ని. లాస్ట్ 6 months బిఫోర్ అన్ని అమలు చేయడం మిగిలిన చేస్తారు. లాస్ట్ చేసేసి మళ్ళీ జగన్ వచ్చాడంటే 2-3 ఏళ్ల పాటు ఇది అతను ఇవ్వలేడు మేమైతేనే ఇస్తామని చెప్తారు. ఇదివరకు నవరత్నాలు ఇవ్వలేరు, 100 కోట్ల రూపాయల చేతిలో ఉంచాడని చెప్పాడు కదా యనమల రామకృష్ణుడు గారు. కానీ అతను ఇచ్చాడు, అది జనాలకు అర్థం కాలేదు. ఇప్పుడైనా అంతే ఉండదు సార్. ఒకటి కామన్ గా అంటే మన రాష్ట్రం అని కాదు, నేను ఓవరాల్ గా తమిళనాడు లేదంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసుకున్నా వీళ్ళందరూ ఒకప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూడా రైతు బంధు పేరుతో బాగానే అందరికి ఇచ్చారు రైతులు. ఇక్కడ కూడా ఆయన చేశారు, మొన్న స్టాలిన్ చేసిన. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనుకోవాలా? సింపుల్ గా దీనికి చెప్పేయాలి అనుకుంటే లేదు. ఎంత చేసి పేదల సంఖ్య తగ్గడం వల్ల కూడా పెద్దగా సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ వైపు టర్న్ తీసుకుంటున్నారు అనుకోవాలి. చాలా తప్పు, కంప్లీట్ మారిపోయింది. సంక్షేమాన్ని వద్దనేటటువంటి